హలో అందరికీ. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి మేనేజ్డ్ వర్సెస్ ఎక్స్టర్నల్ టేబుల్. సో, అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకొచ్చింది? మేనేజ్ టేబుల్ అండ్ ఎక్స్టర్నల్ టేబుల్ అనే ఈ కాన్సెప్ట్ అసలు ఎట్లా స్టార్ట్ అయింది? ఎట్లా హెల్ప్ అవుతుంది? అసలు ఎందుకొచ్చింది? ఏ టైంలో ఏ టేబుల్ వాడాలి? ఆమ్, దేని బెనిఫిట్స్ ఏంటి? దేని లిమిటేషన్స్ ఏంటి? ఇవి డీటెయిల్గా చూద్దాము. సో నాకు ఇది ఎందుకు అనిపించింది అంటే, ప్రీవియస్ ఎపిసోడ్లో యూనిటీ క్యాటలాగ్ అని ఒక ఎపిసోడ్ చేసినప్పుడు యూనిటీ క్యాటలాగ్ మేనేజ్ టేబుల్ని మేనేజ్ చేస్తుంది, ఎట్ ద సేమ్ టైమ్ ఎక్స్టర్నల్ టేబుల్ని కూడా మేనేజ్ చేస్తుంది అని వచ్చింది కదా. సో అక్కడ నాకు ఇది డీటెయిల్గా చేస్తే బాగుంటుందని అనిపించింది, అందుకే చేస్తాను అనమాట ఇది. సో ఇప్పుడు ఈ స్లైడ్ చూపించి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్తోని మీకు మేనేజ్ టేబుల్ అండ్ ఎక్స్టర్నల్ టేబుల్కి డిఫరెన్సెస్ ఈజీగా అంటే గుర్తుండిపోయేలాగా చెప్దామని ఈ స్లైడ్, ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా, కార్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇప్పుడు మనం టెస్లా కార్ తీసుకుంటే దాన్ని మేనేజ్ టేబుల్ అనుకుందాం. ఎందుకంటే దాంట్లో సాఫ్ట్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఫ్రీక్వెంట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి టెస్లాలో, దాన్ని మనం ఆపలేము. అండ్ కంట్రోల్ కూడా ఉంటుంది అక్కడి నుంచి. ఏంటంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అవ్వడము అండ్ ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేయడము, నావిగేషన్, సెల్ఫ్ డ్రైవింగ్, బేసికలీ కంట్రోల్ ఉంది. ఇంకా టెస్లాకి మనం కార్ తీసుకున్నా సరే టెస్లాకి కంట్రోల్ ఉందన్నమాట. సో ఏదైనా రాంగ్ థింగ్స్ ఉన్నాయి, ఇన్కరెక్ట్ థింగ్స్ ఉన్నాయి, బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి, దాన్ని వెంబడే సాఫ్ట్వేర్ వేసి ఫిక్స్ చేయడం దానికి తెలుసు టెస్లా వాళ్ళకి. అదే ఇప్పుడు టొయోటా కార్ తీసుకున్నాం అనుకోండి, మనం ఓన్ చేస్తాం కార్ని. ఇట్స్ లైక్ ఎక్స్టర్నల్ టేబుల్ అనమాట. మనం ఓన్ చేస్తాము, మనమే కంట్రోల్ చేస్తాము, దాని మీద ఓనర్షిప్ అంతా మనకే ఉంటుంది. జస్ట్ ఒక రిజిస్ట్రేషన్ ఒకటి మనం అక్కడి నుంచి చేస్తాం అంతే, డేటాబ్రిక్స్ నుంచి. ఇట్స్ లైక్ టేబుల్ క్రియేట్ చేసి రిఫరింగ్ టు అవర్ క్లౌడ్ స్టోరేజ్. దీనికి మన స్టోరేజే కానీ డేటాబ్రిక్స్లో క్రియేట్ చేస్తాం, రిజిస్టర్ చేస్తాం, పాయింట్ మన క్లౌడ్కి చేస్తాం. అదే టెస్లాకి వచ్చేస్తే ఇప్పుడు సింపుల్ అనమాట. ఏంటంటే మేనేజ్డ్ టేబుల్ అంటే ఈవెన్ దో మన డేటా మనదైనా ఆర్ టేబుల్ లోపల డేటా మనదైనా సరే మేనేజింగ్ వచ్చేసి డేటాబేస్ ఇస్తుంది. ఎందుకంటే దానికి తెలుసు 10 బిలియన్ రికార్డ్స్ ఉంటే ఎట్లా మేనేజ్ చేయాలి, ఆ టేబుల్ని 10 రికార్డ్స్ ఉంటే ఎట్లా మేనేజ్ చేయాలి, నెక్స్ట్ డే ఇంకో 10 మిలియన్, ఇంకో 20 మిలియన్ వచ్చి యాడ్ అవ్వబోతున్నాయి అని అంటే ఆ టేబుల్ ఫెయిల్ అవ్వకుండా లోడ్స్ కానీ వాల్యూమ్స్ కానీ దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, డేటాబేస్ ఎప్పుడు స్మార్ట్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంటే లైక్ హై అవైలబిలిటీ ఇస్తుంది టేబుల్ మీద, అంటే లైక్ అది ఫెయిల్ అవ్వకుండా అన్నిటి గురించి ఆలోచిస్తుంది, బేసికలీ మెయింటెనెన్స్. సో అందుకని ఈజీగా అర్థమైపోతుందని నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ ఎగ్జాంపుల్. అండ్ ఏదైనా అర్థం కాకపోతే ఆర్ ఏదైనా న్యూ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆర్ నేను ఏదైనా కవర్ చేయకపోతే ఫీల్ ఫ్రీ టు కమెంట్స్లో పెట్టండి. అండ్ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో కొంచెం కోడ్ చేసి కూడా చూపిస్తాను అని చెప్పిన కదా, ఆ కోడ్ అట్లాంటివి కూడా నేను ఒక గూగుల్ షేర్ డ్రైవ్లో పెట్టి ఆ కోడ్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ కమెంట్స్. హెసిటేట్ కాకండి, ఫస్ట్ ఏదన్నా అడగండి. లైక్ నాకు పాసిబుల్ అయితే లింక్స్ షేర్ చేస్తా, కమెంట్స్లో అప్డేట్ చేస్తా. అండ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఐ కెన్ షేర్ ఇట్ విత్ ఫర్ లర్నింగ్. సో ఇక్కడ ఈ స్లైడ్లో నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే, మేనేజ్ టేబుల్ అండ్ ఎక్స్టర్నల్ టేబుల్స్ యాక్చువల్లీ అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? యాక్చువల్లీ డేటాబ్రిక్స్ కన్నా ముందే వచ్చినాయి యాక్చువల్లీ చెప్పాలంటే. సో 2005-06లో హడూప్ వచ్చింది, దాని తర్వాత 2008లో అపాచీ హైవ్ వచ్చినప్పుడు అది స్టార్ట్ చేసింది యాక్చువల్లీ. మేనేజ్ వర్సెస్ ఎక్స్టర్నల్ టేబుల్ అనే కాన్సెప్ట్తో వచ్చింది. దెన్ 2009-10లో ఈ స్పార్క్ హైవ్, స్పార్క్ సీక్వెల్, డేటా ఫ్రేమ్స్ ఇవన్నీ వచ్చినాయి 15లో. సో అది అట్లనే ఆ టైం నుంచి మేనేజ్ వర్సెస్ ఎక్స్టర్నల్ టేబుల్ అప్పటి నుంచి ఇవాల్వ్ అవుతూ వచ్చి డెల్టా లేక్ వచ్చినాక కూడా దాన్ని యాసిడ్ ప్రాపర్టీస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటా, ఇంక్లూడింగ్ మేనేజ్ వర్సెస్ ఎక్స్టర్నల్ టేబుల్ ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ వచ్చి, సో దెన్ యూనిటీ క్యాటలాగ్ వచ్చిన తర్వాత కూడా అవన్నీ ఎన్ఫోర్స్ చేసుకుంటూనే మేనేజ్ వర్సెస్ ఎక్స్టర్నల్ యాసిడ్ ప్రాపర్టీస్ అండ్ ప్లస్ వాట్ ఆల్ యాడ్ ఆన్ థింగ్స్ వస్తూ ఉన్నా కానీ సో వీటిని యాడ్ చేసుకుంటూ వచ్చినాయి అనమాట. సో బేసికలీ జస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా ఆ ఫీచర్ని యూజ్ చేస్తూనే ఉన్నాయని చెప్దామని ఈ స్లైడ్ చేసిన అనమాట, జస్ట్ రిఫరెన్స్ కోసం అంతే. సో బిఫోర్ గోయింగ్ డీటెయిల్ ఇంటూ ఎవ్రీ కాన్సెప్ట్, మనం ఒక బేసిక్ ప్రాబ్లం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఇంజనీర్ కానీ ఎవరైనా యాక్సెస్ ఉన్న పర్సన్ డ్రాప్ టేబుల్ చేసిండు అనుకుందాం, కస్టమర్ అనే టేబుల్ని యాక్సిడెంటల్గా ఆర్ వాట్ ఎవర్ యాక్సిడెంటల్గానే డ్రాప్ చేస్తారు. సో అది మేనేజ్ టేబుల్ని డ్రాప్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్టర్నల్ టేబుల్ని డ్రాప్ చేస్తే ఏమవుతుంది అనేది మామూలుగా ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు అనమాట. సో అది చెప్పాలనిపించింది, సో అది చూద్దాం మనం. సో ఆన్సర్ ఏంటంటే, అంటే మేనేజ్ టేబుల్ని డ్రాప్ చేస్తే అన్డ్రాప్ చేయొచ్చు. ఎట్లా అంటే డేటాబ్రిక్స్ మేనేజ్ చేస్తుంది కాబట్టి ఆ టేబుల్ని
7 డేస్లో అన్డ్రాప్ చేయొచ్చు, ఆర్ లైక్ కాన్ఫిగరేషన్లో 30 డేస్కి ఇంక్రీజ్ చేసుకుంటే రిటెన్షన్ పీరియడ్ని. సో అది అన్డ్రాప్ చేసుకోవచ్చు బేసికల్లీ. అంటే 2 థింగ్స్ ఉంటాయి. డ్రాప్ అంటే ఇప్పుడు టేబుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ టేబుల్ ఉంది, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ అని 3 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకుంటే, సో ఈ డీడీఎల్ అంటే ఎంప్లాయీ నంబర్ వచ్చేసి ఇంటీజర్, ఎంప్లాయీ నేమ్ స్ట్రింగ్, శాలరీ అనేది డెసిమల్ అనుకుంటే, ఈ డీటెయిల్స్ని మెటాడేటా అనుకుంటే మనము డీడీఎల్లో డేటా వచ్చేసి ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం. ఆ 100 రికార్డ్స్ అనేది ఒక డేటా. సో బేసికలీ మెటాడేటా అండ్ డేటా కలిపి డ్రాప్ అయిపోతాయి మనం డ్రాప్ చేస్తే. సో మేనేజ్ టేబుల్కి 2 డ్రాప్ అయిపోతాయి డ్రాప్ చేస్తే. ఎట్ ద సేమ్ టైం అన్డ్రాప్ అంటే బేసికలీ డ్రాప్ అయిపోయిన డేటాని, మెటా డేటాని బ్యాక్ తెచ్చుకోవచ్చు అని సింపుల్ వన్ లైన్ కమాండ్తోని. కాకపోతే అది 1 వీక్లో ఆర్ లైక్ 30 డేస్ లోపల చేసుకోకపోతే కంప్లీట్గా వెళ్ళిపోతుంది డేటా. అదే ఎక్స్టర్నల్ టేబుల్ అయితే డ్రాప్ అని కొడితే మెటా డేటా అని చెప్పిన కదా, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ సేమ్ 100 రికార్డ్స్ తీసుకుంటే, సో మెటా డేటా డ్రాప్ అయిపోతుంది. కానీ డేటా డ్రాప్ కాదు, ఎక్స్టర్నల్ టేబుల్లో డేటా డ్రాప్ కాదు. ఎందుకు అని అంటే అది నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం డీటెయిల్గా. సో ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ టేబుల్ ఎప్పుడైనా మనం డేటాబ్రిక్స్లో క్రియేట్ టేబుల్ అని చెప్పి క్రియేట్ చేస్తే, ఎక్స్టర్నల్ టేబుల్ అయితే కనుక దాన్ని మనం క్లౌడ్కి పాయింట్ చేస్తాం. ఫలానా ఫైల్ ఉంది, ఎంప్లాయీస్ అనే ఫైల్ ఉంది, దానికి నువ్వు డేటాబేస్లో క్రియేట్ చేయని చెప్పేసి ఆ పాత్ ఇస్తాం. ఆ క్లౌడ్ ఫైల్ S3 ఆర్ AWS అయితే S3 పాత్, అజ్యూర్ అయితే ADLS Gen2 అని ఉంటుంది, ఆ పాత్ ఇస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, మెటాడేటా మాత్రం పోతుంది, మళ్ళీ ఫైల్ అక్కడే ఉంటుంది. కాబట్టి మనం మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు. బేసికలీ ఎక్స్టర్నల్ టేబుల్ని డ్రాప్ చేస్తే ఓన్లీ మెటాడేటా వెళ్ళిపోతుంది, యాక్చువల్ డేటా ఉంటుంది. మళ్ళీ మెటాడేటా అంటే లైక్ టేబుల్ డెఫినేషన్ మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. అందరూ బేసికల్లీ ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. సో ఇప్పుడు ఈ స్లైడ్ చూస్తే మామూలుగా మనకున్న అజంప్షన్ ఏంది, టేబుల్ అంటే ఇప్పుడు ఆరకిల్లో, సీక్వెల్ సర్వర్లో ఎక్కడైనా చూస్తే టేబుల్ ప్లస్ ఆ టేబుల్లోనే డేటా ఉంటుంది అనుకుంటాం, వాటిని చూసినాం కాబట్టి. మామూలుగా ఇక్కడ డేటాబ్రిక్స్ టెర్మినాలజీలో చూస్తే మనం ఒక టేబుల్ క్రియేట్ చేసి డేటాకి పాయింట్ చేస్తామనంటే ఆ డేటా వచ్చేసి క్లౌడ్లో స్టోర్ అవుతుంది. సో నేను చెప్పిన కదా మామూలుగా ఒక వర్క్ స్పేస్ ఎపిసోడ్లో ఏం చెప్పిన, వర్క్ స్పేస్ త్రూ మనం అన్నిని కనెక్ట్ అవుతాం. సో వర్క్ స్పేస్లో కనిపిస్తుంది మనకు టేబుల్, కానీ రియల్గా అక్కడ ఉండదు టేబుల్. అది వచ్చేసి ఎక్స్టర్నల్ టేబుల్ అయితే క్లౌడ్లో ఉంటుంది. మేనేజ్ టేబుల్ క్రియేట్ చేస్తే డేటాబ్రిక్స్ మేనేజ్ చేస్తుంది. సో ఓకే, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. వర్క్ స్పేస్ ఎపిసోడ్లో నేను కవర్ చేయని ఒక పాయింట్ ఇక్కడ చెప్తాను మీకు. ఏంటంటే వర్క్ స్పేస్ అనే యూఆర్ఎల్లో డేటాబ్రిక్స్ ప్లాట్ఫామ్ చూపించిన కదా. సో బేసికల్లీ ఆ cloud.databricks.com అని ఉంటుంది కదా. సో అది ఏ క్లౌడ్, డేటాబ్రిక్స్ ఏ క్లౌడ్ వాడుతుంది అంటే చూస్తే వాళ్ళు AWS వాడుకోవచ్చు, బ్యాక్ ఎండ్లో అజ్యూర్ వాడుకోవచ్చు, వాళ్ళు ఏది వాడుకుంటున్నారు అని మనకు అనవసరం. సో వాళ్ళు కూడా క్లౌడ్ త్రూ అనమాట బేసికల్లీ. సో మనం ఒక మేనేజ్ టేబుల్ క్రియేట్ చేస్తే అది ఎక్కడ ఫిజికల్ లొకేషన్ మనకు తెలియదు, వాళ్ళు మేనేజ్ చేస్తారు దాన్ని, ఎట్లా అనేది మనకు సంబంధం లేదు. కాకపోతే దే గ్యారంటీ దట్ ఆ టేబుల్ మనకి ఉంటుంది అని. సో దాన్ని మెయింటెనెన్స్, ఆ టేబుల్ మెయింటెనెన్స్ ఇవన్నీ డేటాబ్రిక్స్ చేస్తుంది. అదే మనం ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేస్తే దాన్ని ఆప్టిమైజేషన్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ మనం మేనేజ్ అంటే ఎంటర్ప్రైజ్ మేనేజ్ చేసుకోవాలి బేసికలీ. సో ఇంతకుముందు స్లైడ్కి ఇక్కడికి ఏంటంటే సేమ్ థింగ్, ఎక్స్టెండెడ్ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్, ఆర్డర్స్ అండ్ ప్రోడక్ట్స్ అని ఉంటే టేబుల్స్ లాగా కనిపిస్తాయి మనకు అది డేటాబ్రిక్స్లో. కాకపోతే రియల్ పాయింటింగ్ ఎట్లా ఉంటుంది అంటే డేటాబ్రిక్స్ నుంచి ఆ ఫైల్కి పాయింట్ అవుతుందని, అంతే, ఏం లేదు. సో ఈజీగా గుర్తుండాలి మేనేజ్ టేబుల్ వర్సెస్ ఎక్స్టర్నల్ టేబుల్ అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా తీసుకుని ఉండే అనమాట. సో మనం మామూలుగా లైబ్రరీకి వెళ్ళి ఇప్పుడు ఆ షెల్ఫ్లో ఉన్న బుక్ తీసుకుంటాం. సో ఆ బుక్ అంటే ఇప్పుడు బేసికలీ దాని ఓనర్ ఎవరు, ఆ బుక్స్కి లైబ్రరీ. సో వాళ్ళు అక్కడి నుంచి తీసేస్తే అది మనకు ఉండదు, వాళ్ళకు ఉండదు. ఆ షెల్ఫ్లకి తీసేస్తే అది మేనేజ్ టేబుల్ అయితే. అదే ఎక్స్టర్నల్ టేబుల్ అనుకో, అది మన పర్సనల్ ఐటమ్ అనమాట. మనము ఎక్స్ప్లిసిట్గా వెళ్ళి తీసే వరకు అది వెళ్ళదు, మనది కాబట్టి మనం మెయింటైన్ చేస్తాం దాన్ని, అంతే, ఏం లేదు. సో ఇంతకుముందు స్లైడ్లో నేను చెప్పినట్టు టేబుల్ని డేటాబ్రిక్స్ మేనేజ్ చేస్తే అంటే దాని ఎంటర్ లైఫ్ సైకిల్ బేసికల్లీ అది క్రియేట్ అయినప్పటి నుంచి అది దాని మెయింటెనెన్స్, అది ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఎట్లా డేటా అపెండ్ అవ్వాలి, అంటే బేసికల్లీ ఎవ్రీథింగ్, పర్మిషన్స్ కానీ వాట్ ఎవర్, లైక్ దాని టోటల్ లైఫ్ సైకిల్ డేటాబ్రిక్స్ మేనేజ్ చేస్తుంది. అంటే ఇంక్లూడింగ్ మెటాడేటా అండ్ డేటా రెండింటి గురించి. అంటే మెటాడేటా అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు లెట్స్ సే 3 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎంప్లాయీ నంబర్, నేమ్, సాలరీ, తర్వాత ఏజ్ అని యాడ్ చేసినాం అనుకోండి ఆ కాలమ్ ఫర్ ఎగ్జాంపుల్. సో అట్లా మెటాడేటా కూడా గ్రో అవుతుంటుంది డేటా లాగా. సో ఏంటంటే ఇప్పుడు ఒక ఎక్స్టర్నల్ టేబుల్ని డేటాబ్రిక్స్ మేనేజ్ చేయాలని అంటే మనం క్రియేట్ చేసి
ఏం లేదు. అది ఏ లొకేషన్‌లో ఉందనేది చెప్పాలంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఏడీఎల్ఎస్ అంటే అజూర్ పోర్టల్ అని. సో, అందులో ఈ పలానా ఫైల్ లో కస్టమర్ డేటా ఉందని క్రియేట్ చేసుకుంటే అక్కడి నుంచి డేటాబ్రిక్స్ మేనేజ్ చేస్తది అంతే. అంటే లైక్ గవర్నెన్స్ చేస్తది. అంతేగాని డేటాకి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. స్టిల్ డేటాకి ఎక్స్టర్నల్ టేబుల్ కాబట్టి ఎంటర్‌ప్రైజ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దానికి. సో, ఈ స్లైడ్‌లో వచ్చేసి మనము మోస్ట్ ఆఫ్ ద ఎంటర్‌ప్రైజెస్ అసలు ఏం చేస్తాయి అనేది చూస్తే బేసికల్లీ వాళ్ళకంటూ ఒక స్టోరేజ్ స్ట్రాటజీ ఆల్రెడీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ అనే దానికి తీసుకుంటే వాళ్ళకి బయట క్లౌడ్‌లో డేటా పెట్టాలని ఉండదు. ఎందుకంటే చాలా ఫినాన్షియల్ డేటా కాబట్టి వాళ్ళ ఈవెన్ ప్రైవేట్ క్లౌడ్ తీసుకున్నా గానీ అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటారు ఆ కాన్సెప్ట్‌ని. సో, వాళ్ళకంటూ ఒక పాలిసీస్, వాళ్ళ గవర్నెన్స్ రూల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఉన్నా సరే బేసికల్లీ డేటాబ్రిక్స్‌తోని కోఆర్డినేట్ చేసుకుంటారు. ఎట్లా గవర్నెన్స్ చేయాలి, ఎట్లా అనేది. అందుకే ఇక్కడ బేసికల్లీ ఇక్కడ చెప్పేదేంటంటే ఈ స్లైడ్‌లో ఈవెన్ దో బ్యాంక్ అనే ఎనీ క్లయింట్, సో ఎనీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర పర్టికులర్ డేటా ఉన్నా సరే, వాళ్ళు మేనేజ్ చేస్తున్నా సరే ఆ ఎక్స్టర్నల్ టేబుల్స్‌ని, డేటాబ్రిక్స్‌ని ఒక కంట్రోల్ ప్లేన్ అండ్ డేటా ప్లేన్ అని ఒకటి ఉంటది. నేను సెపరేట్ ఎపిసోడ్ చేస్తా దానికి. సో, దే వాంట్ డేటాబ్రిక్స్ టు యాక్ట్ యాస్ ప్రాసెసింగ్ ఇంజిన్ అనమాట ఇక్కడ. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నాట్ ద ల్యాండ్ లార్డ్ అని. సో, బేసికల్లీ డేటాకి ఓనర్ వచ్చేసి ఎంటర్ప్రైజే ఉంటది. సో, ఈ స్లైడ్‌లో మనం ఏం లేదు, సింపుల్ వర్డ్స్‌లో చెప్పుకోవాలంటే చాలా కొన్ని ఫినాన్షియల్ క్లయింట్స్ కానీ, కొన్ని క్లయింట్స్ ఎట్లుంటాయంటే వాళ్ళ డేటాని బయట క్లౌడ్‌లో పెట్టకుండా వాళ్ళకి డేటా వాళ్ళ ఓన్ ఎంటర్ప్రైజ్ డేటాని వాళ్ళే ఓనర్‌షిప్ మెయింటైన్ చేద్దామని అనుకుంటారు. కాకపోతే డేటాబ్రిక్స్‌కి పర్మిషన్ ఇస్తారు. అంటే ఈ డేటాను ప్రాసెస్ చేయడానికి నువ్వు ఓనర్‌షిప్ తీసుకో. కాకపోతే డేటా ప్రాసెస్ అయిన డేటాకి ఓనర్ మేమే అని బేసికల్లీ. మేనేజ్ టేబుల్‌ని యాక్సిడెంటల్‌గా అట్లా డ్రాప్ చేస్తే ఫస్ట్ 7 డేస్ బై డిఫాల్ట్ అది రిటెన్షన్ పీరియడ్ ఉంటదని చెప్పాను కదా, రికవరీ విండో. సో, అది డైరెక్ట్‌గా అన్‌డ్రాప్ అని చేస్తే వచ్చేస్తది. సో, కాన్ఫిగరేషన్‌లో మనము దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. రిటెన్షన్ పీరియడ్ 30 డేస్ వరకు పెట్టుకోవచ్చు అని చెప్పినా కదా మేనేజ్ టేబుల్స్‌ని. సో, అది డేటాబ్రిక్స్ మేనేజ్ చేసినా సరే మనం 30 డేస్ పెట్టుకొని మనం బేసికల్లీ డ్రాప్ చెయ్యరు ఎవరు. బట్ చేస్తే యాక్సిడెంటల్‌గా జరిగితే ఇమ్మీడియట్‌గా తెలిసిపోతది. ఎందుకంటే వేరే జాబ్స్ అవన్నీ కూడా ఫెయిల్ అయితా ఉంటాయి. ఎందుకంటే అవి దీనికి జాయిన్సో ఏదో ఉంటది. అన్‌లెస్ ఎవరు నోటీస్ చేయని టేబుల్ అయితే ఎట్లైనా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టేబుల్ మీద రిపోర్ట్స్ ఏదో ఒకటి ఉంటే అది తెలిసిపోతది. టేబుల్ డ్రాప్ అయితే కొన్ని జాబ్స్ ఆటోమేటిక్‌గా నెక్స్ట్ డే జాబ్ వచ్చి అందులో లోడ్ చేద్దామని చూస్తే టేబుల్ ఉండదు, ఫెయిల్ అయితది. సో, మాక్సిమం సేమ్ డే ఆర్ 1 డే తెలిసిపోతది ఏ టేబుల్ ఏమైనా గానీ. అన్‌లెస్ మంత్ ఎండ్ లోడ్స్ అట్లాంటివి అయితే తప్ప. సో, అగైన్ లైక్ 30 డేస్ రిటెన్షన్ పీరియడ్‌లో లిమిట్ అనమాట. సో, 30 డేస్ దాటితే పర్మనెంట్‌గా డిలీట్ అయిపోతది. మెటా డేటా డిలీట్ అయిపోతది, డేటా డిలీట్ అయిపోతది. సో, అది ఆ లిమిటేషన్ కోసం అనమాట ఈ స్లైడ్ చెప్పడం. ఈ టేబుల్స్ వచ్చేసి ఫైల్స్ ఆర్ టేబుల్స్ వచ్చేసి అక్రాస్ ద ఎంటర్ప్రైజ్ షేర్డ్ అని చెప్పుకుంటే, ఎట్లా డేటాబ్రిక్స్‌లోంచి కనెక్ట్ అయినాం కాబట్టి ఎక్స్టర్నల్ టేబుల్స్ కదా, సో అవి వేరే దగ్గరికి షేర్ చేయలేమా అని అనుకుంటే అట్లా ఆ లిమిటేషన్ ఉండదు. సో, బేసికల్లీ వేరే టీమ్స్ అందరికి కూడా డైరెక్ట్ ఆ క్లౌడ్ ఫైల్‌కి యాక్సెస్ ఇచ్చేయచ్చు బేసికల్లీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పేది అదే 500 TB ఆఫ్ డేటా ఉంటే దాన్ని మల్టిపుల్ కాపీస్ క్రియేట్ చేయనవసరం లేదు. అందరూ దాన్ని డైరెక్ట్‌గా రీడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ డేటాబ్రిక్స్‌ని కూడా ఆ ఎక్స్టర్నల్ టేబుల్ త్రూ రీడ్ అండ్ రైట్ వాట్ ఎవర్ చేయొచ్చు అని చెప్పడమే ఈ స్లైడ్‌లో. సో, ఇప్పుడు బిట్వీన్ మేనేజ్ టేబుల్ అండ్ ఎక్స్టర్నల్ టేబుల్ హూ ఓన్స్ ద స్టోరేజ్ అనే పాయింట్ తీసుకుంటే, మేనేజ్ టేబుల్ అయితే డేటాబ్రిక్స్ మేనేజ్ చేసుకుంటది. సో, ఆ లొకేషన్ ఎక్కడ, ఏంటి అదంతా అనేది. అది మెటా డేటా కావచ్చు, డేటా కావచ్చు. ఎక్స్టర్నల్ టేబుల్‌కొచ్చేసి ఎంటర్ప్రైజ్ ఓన్ చేసుకోవాలనమాట. అంటే ఇప్పుడు జీసీఎస్ అంటే గూగుల్ క్లౌడ్, S3 అంటే AWS, ADLS అంటే అజూర్ క్లౌడ్. సో, వాట్ డిసైడ్స్ వేర్ ద డేటా ఫిజికల్లీ లివ్స్ అంటే మేనేజ్ టేబుల్ అయితే డేటాబ్రిక్స్ యూనిటీ కార్డ్‌లో డిసైడ్ చేస్తది ఆ టేబుల్ ఎక్కడ ఉండాలనేది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫైల్ లొకేషన్‌తో మనకు సంబంధం లేదు. మనము వితిన్ ద కేటలాగ్ ఎక్కడుందనేదే మనం చూసుకోవాలి డేటాబ్రిక్స్‌లో. అది రియల్‌గా డేటా వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుందనేది అది డేటాబ్రిక్స్ చూసుకుంటది. మనకు సంబంధం లేదు. అది AWSలో పెడుతుందా, బ్యాక్ ఎండ్‌లో జీసీపీలో పెడుతుందా, లేకపోతే అజూర్‌లో పెడుతుందా అనేది అది మనకు సంబంధం లేదు. అది డేటాబ్రిక్స్ అదొక క్లౌడ్ వాడుకుంటది. మళ్ళీ బై ఇట్ సెల్ఫ్ అది క్లౌడ్ కాదు. సో, ఎక్స్టర్నల్ టేబుల్ అనుకోండి, మనం క్రియేట్ చేస్తే లొకేషన్ అవన్నీ మనకు తెలియాలి బేసికల్లీ ఎక్కడుంది. సో, ఒక పాయింట్ చెప్పాలి మీకు. సో, ఆల్రెడీ ఉన్న ఫైల్ ఇప్పుడు లెట్స్ సే డేటాబ్రిక్స్‌లో ఈరోజు టేబుల్ క్రియేట్ చేస్తే ఫైల్ ఆల్రెడీ ఉంది. ఉంటే మనం చేయొచ్చా క్రియేట్ టేబుల్ అని అంటే, అది 0 రికార్డ్స్ ఉంటేనే చేయాలి అట్లా లేదు. సో, ఎక్స్టర్నల్ టేబుల్ అనేది మనం ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది. ఆల్రెడీ 100 రికార్డ్స్ ఉన్నాయి అక్కడ. సో, మనం ఇక్కడ క్రియేట్ టేబుల్ అని రాసి ఆ ఫైల్ పాత్ ఇవ్వాలన్నమాట. సో, ఇస్తే విత్ 100 రికార్డ్స్ క్రియేట్ అయిపోతది ఇక్కడ టేబుల్ డేటాబ్రిక్స్‌లో. సో, పాయింటింగే అంతే. జస్ట్ లాజికల్ పాయింటింగ్ అంతే. రియల్ ఫిజికల్ వచ్చేసి క్లౌడ్‌లో ADLSలోనే ఉంటది. ఐ థింక్ నేను ఆల్ డీటెయిల్స్ క్లియర్‌గా పార్ట్ 2లో విత్ లైక్ ఒక నోట్‌బుక్ గాని ఏదైనా క్రియేట్ చేసి మీకు అన్నీ క్లియర్‌గా చూపిస్తా అవి ఎట్లుంటది అనేది.
ఈజ్ దేర్ రికవరీ ఆప్షన్ ఆఫ్టర్ డ్రాప్ టేబుల్? ఇది ఫస్ట్లో మాట్లాడుకున్నది. అన్‌డ్రాప్ టేబుల్ మేనేజ్ టేబుల్‌కి అయితే 7 డేస్ ఉంటుంది. ఎక్స్టెండ్ చేసుకుంటే 30 డేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది డ్రాప్ చేసినాక ఎక్స్టెండ్ చేయొద్దు. సో, కాన్ఫిగరేషన్‌లో ముందే సెట్ చేసుకోవాలనమాట అది. సో, ఎక్స్టర్నల్ టేబుల్స్‌కి నేను చెప్పినట్టు డ్రాప్ అనేది ఏమి ఉండదు. మనము డ్రాప్ అని కొట్టిన డేటాబేస్‌లో ఆ టేబుల్‌ని డ్రాప్ అని కొట్టినా ఏమైతది, మనం ఇంతకుముందు ఏం చెప్పినా క్రియేట్ చేస్తే ఆల్రెడీ ఉన్న ఫైల్‌కి టేబుల్ క్రియేట్ చేసినాం మనం డేటాబేస్‌లో. దాన్ని డ్రాప్ చేసినాం. సో, ఆ ఫైల్ ఆడనే ఉంటది. ఫైల్ ఏడికి పోదు. సో, జస్ట్ క్రియేట్ టేబుల్ అనే ఆ మెటా డేటా డ్రాప్ అయిపోతది. క్యాన్ మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్ ఆర్ ఇంజిన్స్ రీడ్ ద సేమ్ ఫైల్స్ డైరెక్ట్‌లీ? సో, మేనేజ్‌లో అది రిస్ట్రిక్షన్. ఎక్స్టర్నల్ టేబుల్ వైస్ చూస్తే ఇదొక అడ్వాంటేజ్ బేసికల్లీ. నేను ఇంతకుముందు స్లైడ్‌లో చెప్పినట్టు స్నోఫ్లేక్, లైక్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్, ఇంకా వేరే డిఫరెంట్ అజ్యూర్ సినాప్స్ అని ఉంటది. వేరే వేరే లైక్ చాలా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. సో, డేటా ఇంజినీర్స్ బిల్డ్ చేస్తున్న డేటాని అందరూ యూజ్ చేసుకోవాలి ఎంటర్ప్రైజ్లో అనేది ఏం లేదు. కాకపోతే ఆ డేటా ఎక్కడి నుంచైనా వచ్చి ఉంటుంది. డేటా ఇంజనీర్స్ వాటిని యూజ్ చేసి ఇంకేమైనా చేస్తుండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఆ డేటాని చాలా టీమ్స్ వాడుకుంటూ ఉంటాయి క్లౌడ్లకని. సో, అది దాని లిమిటేషన్ కోసం ఇది. సో, ఇప్పుడు చూస్తే ఇక్కడ బెస్ట్ డిఫాల్ట్ చాయిస్ ఫర్ లేక్ హౌస్ అంటే న్యూ ప్రాజెక్ట్స్కి ఏది బెటర్ అంటే మేనేజ్ టేబుల్ అని చెప్పి డేటాబ్రిక్స్ రికమెండ్ చేస్తుంది అఫీషియల్గా. బట్ నాట్ మ్యాండేటరీ అది. మెనీ స్మాల్ ఎంటర్ప్రైజెస్ యాక్చువల్లీ మేనేజ్ టేబుల్తోనే స్టార్ట్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఒక టీమ్ అంటూ ఉండదు. అంటే ఎట్లా పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ మెయింటైన్ చేయాలి ఎక్స్ప్లిసిట్గా, ఎట్లా, ఎందుకంటే వాళ్ళ డేటా హ్యూజ్ ఉండదు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్ ఇప్పుడు హ్యూజ్ పెద్ద పెద్ద క్లయింట్స్కి ఏమవుతుందంటే డేటా లైక్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఒక టీమ్ బిల్డ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఒక ప్యాటర్న్లోకి వచ్చేస్తారు. ఎట్లా మేనేజ్ చేసుకోవాలి డేటా అనేది వస్తుంది, ఐడియా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్స్కి ఎప్పుడు ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు కంప్లైన్స్ రూల్స్ కానీ లైక్ చెప్పిన కదా లైక్ డేటాని షేర్ చేయొద్దు బయటికి అని అనుకునే అట్లాంటి ఏమైనా ఉన్నప్పుడు అట్లాంటి కన్స్ట్రెంట్స్ ఉంటే ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. సో, షేర్డ్ ఎంటర్ప్రైజెస్ స్టోరేజ్ అక్రాస్ టూల్స్ ఏది బెస్ట్ అని బేసికలీ. సో, షేర్డ్ ఆఫ్కోర్స్ మీద మాట్లాడుకున్న పాయింట్ వైజ్ చూస్తే ఇంతకుముందు స్లైడ్లో మేనేజ్ టేబుల్ కంటే ఎక్స్టర్నల్ టేబుల్ ఈజ్ బెస్ట్ అక్రాస్ ద ఎంటర్ప్రైజ్ షేర్ చేసుకోవడం. లొకేషన్ షేర్ చేయొచ్చు ఆఫ్టర్ క్రియేట్ చేసి అంటే మేనేజ్ టేబుల్లో మనం ఆర్గనైజ్ చేయం కాబట్టి డేటాబ్రిక్స్ మేనేజ్ చేస్తుంది కాబట్టి ఇంకా ఆఫ్కోర్స్ ఎక్స్టర్నల్ టేబుల్ ఈజ్ ఎక్స్ప్లిసిట్ టు ద ఎంటర్ప్రైజ్. సో, చాలా ఆప్షన్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇది సింపుల్ కాదు, కొంచెం ఒక ప్రాసెస్ ఉంటుంది మేనేజ్ చేయడానికి అని ఉంది ఇక్కడ. సో, కెన్ ఐ కన్వర్ట్ డైరెక్ట్లీ బిట్వీన్ టైప్స్ సింగిల్ ఇన్ ప్లేస్ కమాండ్? So, no direct in place switch, same thing for both. How do I convert manage to external? ఇది మంచి పాయింట్ యాక్చువల్లీ. అంటే ఇంటర్వ్యూస్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి కన్ఫ్యూజ్ చేస్తారు. ఏంటంటే క్లోన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. క్లోన్ గురించి కూడా నేను చెప్తాను యాక్చువల్లీ నెక్స్ట్ స్లైడ్స్లో ఇఫ్ పాసిబుల్. సో, ఇప్పుడు మేనేజ్ టేబుల్ అని ఉంది, దాన్ని ఎక్స్టర్నల్గా మార్చాలంటే ఏం చేయాలి అని అంటే ఈ కమాండ్ వాడుకోవాలన్నమాట. డీప్ క్లోన్ అనేది వస్తుంది. సో, క్రియేట్ న్యూ టేబుల్, డీప్ క్లోన్ ద ఎగ్జిస్టింగ్ మేనేజ్ టేబుల్, లొకేషన్ ఎక్కడ అనేది చెప్పుకుంటే అది అప్పుడు మేనేజ్ టేబుల్ నుంచి డేటా తీసుకొని మెటాడేటా తీసుకొని ఎక్స్ప్లిసిట్కి వెళ్ళి క్లౌడ్లో క్రియేట్ చేస్తుంది. సో, అది ఆ ఎలవెన్స్ ఉంది, అది బ్లాక్ చేయదు. డేటాబ్రిక్స్ అట్లా బ్లాక్ చేస్తే ఇంకా డేటాబ్రిక్స్కి కస్టమర్స్ ఉండరు. సో, అది జస్ట్ నోట్ చేసుకోండి. సో, మనం ఇప్పుడు ఇక్కడ ఎక్స్టర్నల్ టేబుల్ని మేనేజ్ చేయొచ్చు అంటే చేయొచ్చు, ఒక ప్రాసెస్ ఉంటుంది. సో, దీన్ని ఈ కమాండ్ని ఫాలో అయిపోయి చేసుకోవచ్చు. ఇప్పుడు షాలో క్లోన్, ఇంతకుముందు దాంట్లో డీప్ క్లోన్ అని చూసినాం, ఇప్పుడు షాలో క్లోన్. సో, కెన్ వీ డూ షాలో క్లోన్ కన్వర్షన్ బిట్వీన్ టైప్స్ అని ఉంది. సో, ఇక్కడ నో అంటుంది. షాలో క్లోన్ ఓన్లీ వర్క్స్ మేనేజ్ టు మేనేజ్డ్. షాలో క్లోన్ అంటే ఏంది అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సపోర్ట్స్ యూనిటీ క్యాటలాగ్, ఎస్ ఆఫ్ కోర్స్ బోత్. నేను ఒక ఎపిసోడ్ చేసిన ఆల్రెడీ యూనిటీ క్యాటలాగ్ అని, అందులో క్లియర్గా చెప్పిన అనమాట. లైక్ ఒక స్లైడ్లో వస్తుంది ఎక్స్టర్నల్ టేబుల్స్ని అండ్ మేనేజ్ టేబుల్ని యూనిటీ క్యాటలాగ్ హ్యాండిల్ చేస్తుందా అని చెప్పి. సో, అది ఆ ఎపిసోడ్ వెళ్ళి చూడండి మీకు డీటెయిల్గా తెలియాలంటే. సపోర్ట్స్ డెల్టా లేక్ ఫీచర్స్ లైక్ టైమ్ ట్రావెల్, యాసిడ్ ప్రాపర్టీస్, ఆప్టిమైజ్, వ్యాక్యూమ్, స్కీమా ఎవల్యూషన్. సో, యాసిడ్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలంటే డెల్టా లేక్ అనే ఎపిసోడ్ చూడండి. ఆప్టిమైజ్, వ్యాక్యూమ్, స్కీమా ఎవల్యూషన్, టైం ట్రావెల్ అనే వాటి మీద నేను వేరే ఎపిసోడ్ చేస్తాను లేటర్. సో, బేసికలీ ఈ సపోర్టింగ్ ఫీచర్స్ రెండింటికి ఉంటాయి డెల్టా ఫార్మాట్ యూజ్ చేస్తాయి కాబట్టి. టిపికల్ ప్రొడక్షన్ యూసేజ్ ప్యాటర్న్ ఏంటంటే ఇంటర్నల్ లేక్ హౌస్ ఓన్లీ అని, అఫ్కోర్స్ ఇంటర్నల్గానే అయితేనే ఇది షేర్డ్ ఎంటర్ప్రైజ్ డేటా. ఇంతకుముందు స్లైడ్స్లో చూసుకున్నట్టు మల్టిపుల్ బిజినెస్ డివిజన్స్ డేటాను షేర్ చేసుకోవాలనుకుంటే అని. డేటాబేస్ కరెంట్ రికమెండేషన్ ఏంటి అని, డిఫాల్ట్ చాయిస్ ఫర్ మోస్ట్ వర్క్ లోడ్స్ ఇంక్లూడింగ్ ప్రొడక్షన్, డెలిబరేట్ ఎక్సెప్షన్, నాట్ ద డిఫాల్ట్. సో, ఇది జస్ట్ రికమెండేషన్సే. బట్ అగైన్ లైక్ ఇట్స్ అప్ టు ద ఎంటర్ప్రైజ్ హౌ దే వాంట్ టు డిసైడ్ ఆన్ దేర్ ఓన్ డేటా యాక్చువల్లీ. సో, ఫస్ట్
క్రియేట్ టేబుల్ చేసేటప్పుడే అది మేనేజ్డ్ చేయాలా, ఎక్స్టర్నల్ చేయాలా అనేది ఇప్పుడు కొత్త టేబుల్ ఎట్లా క్రియేట్ చేస్తారు? లైక్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న డేటాని తీసుకొచ్చి ఇలా పెడతారు కదా! సో, ఆల్రెడీ అది క్లౌడ్‌లో ఉంది అనుకుంటే మోస్ట్ ఆఫ్ ఇట్ నేను చూసింది ఏంటంటే ఎక్స్టర్నల్ టేబుల్సే ఎక్కువ ఉంటాయి. చాలా తక్కువ మేనేజ్ టేబుల్స్ ఉంటాయి. అంటే ఇఫ్ దే రియల్లీ డోంట్ కేర్ అబౌట్ దట్ డేటా బీయింగ్ మేనేజ్డ్ బై డేటాబ్రిక్స్ అంతే. సో, ఈ స్లైడ్‌లో వచ్చేసి మనము ఈ పర్టిక్యులర్ ఫీచర్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్. ఈ ఫీచర్స్‌కి షాలో క్లోన్, డీప్ క్లోన్ అనేది చేయొచ్చా అని. షాలో క్లోన్ అంటే ఏం లేదు. ఉన్న దాన్నే అంటే ఇది మళ్ళీ రీక్రియేట్ చేయదు టేబుల్‌ని. డీప్ క్లోన్ అంటే రీక్రియేట్ చేస్తది మళ్ళీ. ఫిజికల్లీ 2 అయితాయన్నమాట డీప్ క్లోన్ అంటే. షాలో అంటే టేబుల్ 1ని క్లోన్ చేయాలంటే టేబుల్ 2 లాగా క్లోన్ చేస్తది. కానీ రియల్ డేటా వచ్చేసి ఒకటే ఉంటది. ప్రాబబ్లీ ఇది నేను రన్ చేసి చూపించినప్పుడు మీకు ఇంకెక్కువ డీప్‌గా అర్థమవుతది. కాపీస్ డేటా ఫైల్స్ షాలో క్లోన్‌లో ఇది నేను చెప్పిన కదా ఇంతకుముందే ఇది నో అంటుంది. ఇక్కడ యెస్. స్టోరేజ్ యూసేజ్ వెరీ స్మాల్. సో, సేమ్ యాస్ సోర్స్. ఇదేం లేదు. ఈ క్రియేషన్ స్పీడ్ ఆఫ్‌కోర్స్ లైక్ షాలో క్లోన్ అంటే మనము ఇప్పుడు డెస్క్‌టాప్ మీద ఒక లైక్ మన సి డ్రైవ్‌లో ఒక లెట్స్ సే 10 జీబీ ఫైల్ ఉంది. అది వీడియో అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. మనం దాని షార్ట్‌కట్‌ని క్రియేట్ చేయడానికి వెరీ క్విక్‌గా క్రియేట్ అయితది. అండ్ షార్ట్‌కట్స్ అనేది మల్టిపుల్ షార్ట్‌కట్స్ పెట్టుకోవచ్చు. మనం డెస్క్‌టాప్‌లో పెట్టొచ్చు, మై డాక్యుమెంట్స్‌లో పెట్టొచ్చు. అట్లా షార్ట్‌కట్‌కి ఎంత టైం తీసుకోదు. ఎక్కడి నుంచి క్లిక్ చేసినా గానీ డైరెక్ట్ ఫైల్ ఓపెన్ అయితది కదా! డీప్ క్లోన్ అంటే యాక్చువల్ డేటాని కాపీ చేసినట్టు. సో, అది డిఫరెన్స్ మేజర్ ఏం లేదు. ఇండిపెండెంట్ టేబుల్. ఇది షేర్ ఫైల్స్ చేయలేమంటుంది. ఇది ఫుల్లీ ఇండిపెండెంట్. సో, బెస్ట్ ఫర్ డెవ్ టెస్ట్, బ్యాకప్, మైగ్రేషన్, డీప్ క్లోన్ ఆఫ్‌కోర్స్. ఆల్మోస్ట్ లాస్ట్ స్లైడ్‌కి వచ్చేసినాం మనం. సో, ఈ బేసికల్లీ ఇంటర్వ్యూ కామన్‌గా అడిగే ఇంటర్వ్యూ క్వెషన్స్ నాకు పెడదామనిపించింది. సో, ఈ క్వెషన్స్ చూద్దాం ఒకసారి ఎట్లుంటాయో. సో, మామూలుగా ఇంటర్వ్యూస్ అడిగే ఈ క్వెషన్స్ ఎట్లుంటాయంటే ఇప్పుడు వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డ్రాప్ ఏ టేబుల్ అండ్ అది మేనేజ్డ్ అయితే ఏమైతది? ఎక్స్టర్నల్ టేబుల్ అయితే ఏమైతదని? లేకపోతే హౌ డూ యూ రిజిస్టర్ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఇన్ ఏడిఎల్ఎస్ టు డేటాబ్రిక్స్ ఇది హౌ డూ రికవర్ డ్రాప్ మేనేజ్ టేబుల్ ఇది అన్డ్రాప్ అనే కమాండ్ ఉంటుంది. ఇది సింపుల్గా చూపిస్తాను నేను. కరెంట్ డేటాబ్రిక్స్ డిఫాల్ట్ రికమెండేషన్ ఏంటి అనేది అది మీకు చూసినాం కదా మనం ఆల్రెడీ ప్రీవియస్ సైడ్స్లో. వెన్ షుడ్ యూ డెలిబరేట్లీ చూస్ ఎక్స్టర్నల్ టేబుల్స్ ఇది మనకు తెలుసు. బేసికల్లీ ఎక్స్ప్లిసిట్గా మల్టిపుల్ డొమైన్స్ వాడుకోవాలి ఆ డేటాని అండ్ మల్టిపుల్ టీమ్స్ వాడుకోవాలి. అండ్ ఈవెన్ ఆన్ ద క్లౌడ్ ఇంటర్నల్ మేనేజ్ బై ఎంటర్ప్రైజ్ అయితే ఇది వాడుకోవాలి ఆప్షన్. హౌ డూ యూ షేర్ డేటా అక్రాస్ స్నోఫ్లేక్ ఇది కూడా చూసినాం. ఇది రిలేటెడ్ క్వశ్చన్స్ డిఫరెంట్ ఫార్మాట్లో అడుగుతున్నారు. సో, ఇంతకుముందు దానికి కంటిన్యూషన్ అనమాట ఇది. సో, బేసికల్లీ క్వశ్చన్ వచ్చేసి ఒక ఇంటర్వ్యూర్ అడిగితే డ్రాప్ మేనేజ్ వర్సెస్ ఎక్స్టర్నల్ అంటే మేనేజ్ టేబుల్ అయితే మనకి లైక్ డ్రాప్ చేస్తే డ్రాప్ అవుతుంది విత్ మెటా డేటా డ్రాప్ అవుతుంది. అన్డ్రాప్ చేస్తేనే మళ్ళీ బ్యాక్ వస్తుంది. దట్ టు రిటెన్షన్ పీరియడ్ లోపలనే అదే చెప్పాలి. రిజిస్టరింగ్ ఎగ్జిస్టింగ్ ఏడిఎల్ఎస్ ఫైల్స్ యూస్ క్రియేట్ టేబుల్ అండ్ పాయింట్ ద లొకేషన్. ఇది మీరు ఒక ప్రాక్టీస్ చేస్తేనే ఇంకా డీటెయిల్గా అడిగితే చెప్పొచ్చు. రికవర్ మేనేజ్ టేబుల్ ఎట్లా అంటే యూజ్ అన్డ్రాప్ టేబుల్ కమాండ్ ఉంటుంది విత్ సో అండ్ సో ఆప్షన్స్. డేటాబ్రిక్స్ ప్రొటెక్షన్ రికమెండేషన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎక్స్టర్నల్ టేబుల్స్కి స్టోరేజ్ క్లౌడ్లో ఉంటే అది మల్టిపుల్ డొమైన్స్కి కానీ లేకపోతే ఇన్ హౌస్ మాత్రమే ఉండాలి, మేము డేటా ఓనర్ ఉండాలి అనుకున్నప్పుడు యూనిటీ క్యాటలాగ్ అండ్ గవర్నెన్స్ డేటాబేస్ నుంచి ఉంటుంది. టేబుల్ వచ్చేసి ఎక్స్టర్నల్ టేబుల్గా ఉంటుంది. మేనేజ్ టేబుల్స్ ఎప్పుడు తీసుకుంటే లెస్ వర్క్ లోడ్స్ ఓన్లీ విత్ ఇన్ ద డేటాబేస్ మేనేజ్ చేసేయాలి, మాకు హెడ్ ఏక్ అవసరం లేదనుకున్నప్పుడు మేనేజ్ టేబుల్కి వెళ్ళాలి. వెన్ టు యూజ్ ఎక్స్టర్నల్ టేబుల్స్ ఇది సేమ్ క్వశ్చన్స్ వేరే యాంగిల్లో వస్తున్నాయి. సో వెన్ మల్టిపుల్ సిస్టమ్ నీడ్ యాక్సెస్ టు సేమ్ క్లౌడ్ స్టోరేజ్ ఆర్ స్టోరేజ్ ఓనర్షిప్ ఇన్ సెపరేట్ ఫ్రమ్ డేటాబేస్ అంతే. ఇది మనకు తెలుసు ఆన్సర్. షేర్ విత్ స్నోఫ్లేక్. సో ప్రిఫర్ డెల్టా షేరింగ్ ఆర్ ఓపెన్ టేబుల్ ఫార్మాట్స్ రాదర్ దెన్ కాపింగ్ డేటా. ఇది కూడా చూసినాం మనం ఆల్రెడీ. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను కమాండ్స్ ఎట్లా రన్ చేయాలి, ఎట్లా క్రియేట్ చేయాలి, ఎక్స్టర్నల్ టేబుల్స్ ఎట్లా మేనేజ్ టేబుల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, వాటిని అన్డ్రాప్ డ్రాప్ ఇట్లాంటి బేసిక్ థింగ్స్ టు నో అవి ఒక చిన్న ఎపిసోడ్ లాగా చేసి పెడతాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.